వీడియోలో ఎలా కనిపిస్తున్నానో తెలీదు, నా వాయిస్ ఎలా వస్తుందో తెలీదు. నాకున్నది చాలా తక్కువ సమయం. ఫ్రెండ్స్ని బయటికి పంపించాను. ఫస్ట్ వీడియో మళ్ళీ స్క్రిప్ట్ అంతా రెడీ రాసుకున్నాను. ఓకే, దగ్గర మనీ ఎర్న్ చేయాలని ఉందా? అయితే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినడమే కాకుండా నేను చెప్పింది ఫాలో అవ్వు, ఖచ్చితంగా మనీ ఎర్న్ చేయగలవు. లెట్ మీ క్లియర్ వన్ థింగ్. నేను ఎర్న్ చేసిన ఈ 15K ఒక రోజులో అయితే ఎర్న్ చేసింది కాదు, ఒక వారంలో ఎర్న్ చేసింది కాదు. నాకు లిటరల్లీ 1 year పెట్టింది. ఓకే, 1 yearకి 15,000 ఎర్న్ చేసి పెద్ద కటింగ్లు కొడుతున్నావు, స్టైల్ కొడుతున్నావు. నువ్వు చెప్పింది మేము ఎందుకు వినాలి అని మీరు అనుకుంటే చెప్తా. ఇప్పుడు మనీ ఎర్న్ చేయడానికి నేను మీలాగే యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఇన్ని వేస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి, అంటే నాకు ఒక పర్ఫెక్ట్ మనీ ఎర్నింగ్ వే దొరకడానికి 3-4 months పట్టింది. ఓకేనా? అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మీతో మాట్లాడటం వల్ల, నేను మీకు చెప్పడం వల్ల నేను ఎక్కడైతే 3-4 months టైం ఇన్వెస్ట్ చేశానో, మీరు ఆ 3-4 months టైంని వేస్ట్ చేయకుండా ఇన్స్టెంట్గా ఇప్పుడు నేను చెప్పింది రేపటితో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, నేను స్టూడెంట్ని. నేను మనీ ఎర్నింగ్ మీద అంతగా ఫోకస్ చేయలేదు ఈ 1 year అంతా. మేబీ పెట్టుంటే ఎక్కువ వచ్చేదేమో. అకాడమిక్స్ని కంటిన్యూ చేస్తూ మనీ ఎర్నింగ్ అనేది కొద్దిగా కష్టమే, కానీ మేనేజ్ చేస్తే ఎక్కువే వస్తాయి. ఓకే, ఈ 15K ఏదైతే ఉందో, నేను ఇది ఓన్లీ 3-4 clientsతో మాత్రమే ఎర్న్ చేసిన మనీ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 15,000 కాసేపు పక్కన పెడితే, నేను స్టార్టింగ్లో ఆ 3-4 months అని చెప్పాను కదా, ఆ 3-4 monthsలో నేను చేసిన మిస్టేక్స్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా మీరు మీ టైంని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటంటే మనీ ఎర్నింగ్స్ యాప్ అనమాట. ఈ మనీ ఎర్నింగ్ యాప్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఈ గేమ్ డౌన్లోడ్ చేయండి, 10 coins వస్తాయి. ఈ గేమ్ డౌన్లోడ్ చేయండి, 20 coins వస్తాయి. ఈ గేమ్ ఆడి ఈ టాస్క్ని కంప్లీట్ చేయండి, 30 coins వస్తాయి. ఇలా అని ఏమంటాయంటే, ఇలాంటి గేమ్స్ అన్ని ఇన్స్టాల్ చేయించి సెట్ అయిన టార్గెట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటే మీకు 10 rupees అని, ఇంత ఉంటే 5 rupees అని, ఇలా ఉంటాయి అన్నమాట. నేను దీంట్లో 25 days నా టైం వెచ్చించి, అంటే 25 days డే అండ్ నైట్ అని కాదు, ఎప్పుడైతే ఖాళీగా ఉంటానో, క్లాస్లో ఖాళీ పీరియడ్ ఉంటాయి, లేజర్ పీరియడ్ ఉంటాయి, ఆ టైమ్స్లో ఆడి ఆ ఫోన్ని వేడి చేసేసి వేడి అంటే హీట్కి పోయేది అనమాట. యాడ్స్ వచ్చేవి. అలాంటి గేమ్స్ ఏంటంటే, ఒకసారి ఆడితే యాడ్, ప్రతి గేమ్లో యాడ్ వస్తాయి అన్నమాట. యాడ్ రావడం వల్ల వాడికి రెవెన్యూ జనరేట్ అవుద్ది, కానీ నీకు చాలా లో అమౌంట్లో రిటర్న్స్ వస్తాయి, నీకు మనీ వచ్చేది. నాకు 25 daysలో 60 rupees వచ్చింది. టోటల్లీ టైం వేస్ట్. సో మనీ ఎర్నింగ్ యాప్స్ జోలికి అయితే అస్సలు వెళ్ళవద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే సర్వీస్ అనమాట. ఈ సర్వీస్లో చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా అంటే, మీ ఇంట్లో ఏసీ ఉందా, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, పెద్దలు ఎంతమంది ఉన్నారు, బైక్ ఉందా, కార్ ఉందా, ఏసీ ఉందా, చల్లగా ఎలా వస్తుంది, వేడిగా ఎలా వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ ఎర్నింగ్ యాప్స్ లాంటిది. అలానే ఇలా ఏంటంటే, ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే, ఇన్ని సర్వీస్ కంప్లీట్ చేస్తే మీకు ఇన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేవి జనరేట్ అవుతాయి అంటారు. టార్గెట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్కి ఇంత మనీ అని అంటారు. ఇది కూడా టోటల్లీ టైం వేస్ట్. ఇంకోటి ఏంటంటే, థర్డ్ వన్, నాకు దీనివల్ల 100 రూపాయలు వేస్ట్ అయిపోయినాయి. ఎలాగంటే, ఇది ఇన్స్టాగ్రామ్ స్కామ్స్ అనమాట. వీళ్ళు ట్రేడర్స్ అంట. వీళ్ళు అఫీషియల్గా కొన్ని సర్టిఫికేట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలీదు, అవి నిజం అన్నట్టే ఉంటాయి, నమ్మించేస్తారనమాట. వీళ్ళు ఎలాగంటే, మీరు 59 వాళ్ళ స్టోరీలో పెడుతుంటారు, స్టోరీలో పోస్ట్లు. ఎలాగంటే 59 rupees యారో 5,999, అంటే మీరు 59 rupees మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీకు 1 hourలో, హాఫ్ అన్ అవర్లో 5,999 rupees మీకు ఇస్తాం, ట్రేడ్ చేసి అనమాట. 69కి మళ్ళీ ఆ అమౌంట్. అలా ఏంటంటే, ఒక యూజర్స్కి ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తారు. ఎలాగంటే, సరే వీళ్ళు ఫేకా రియల్లా మనకు అర్థం కాదు, వాళ్ళైతే సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ చూపించేస్తారు, వాళ్ళ ఆధార్ కార్డులు కూడా పంపించేస్తారు. నేను అడిగా. అయితే అప్పట్లో మన నా మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే, సరే పోతే 100 కదా, వస్తే 10,000 కదా అని నేను 100 rupees సెండ్ చేసా వాళ్ళకి. సెండ్ చేసిన తర్వాత ఆయన ఏమంటున్నారు, ఓకే ఇప్పుడు 100 పెట్టారు కదా, 5 minutesలో మేము మళ్ళీ కాంటాక్ట్ అవుతాం అన్నారు. నేను వెయిట్ చేస్తున్నాను, 100 రూపాయలు ఉన్నాయా పోయాయని.
కాసేపు తర్వాత మెసేజ్ చేసి మీరు గెలుచుకుంటారు 10,000, కాకపోతే అది ఏదో ఛార్జ్ డెలివరీ కాదులే, ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఏదో అని చెప్పి 900 కొట్టమన్నాడు. 900 ఫేక్ అని తెలిసిపోయింది కదా. తర్వాత అతన్ని బ్లాక్ చేసేసాను, ఇంకా వదిలేసాను. అది ఒక 5-6 డేస్ తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో అతని చాట్ చూడడానికి వెళ్తే ఆ పేరుతో అసలు అకౌంటే లేదు, డీపీ లేదు, ఏమీ లేదు అసలు. సో ఇన్స్టాగ్రామ్ స్కామ్స్ అస్సలు వెళ్ళకండి, అవి స్కామ్స్. ఇప్పటివరకు నేను చేసిన మిస్టేక్స్ మీకు చెప్పాను కదా. ఇప్పుడు 2026లో మీరు మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా విషయానికి వస్తే నేను ఎర్న్ చేసిన 15,000 థంబ్నైల్స్ చేస్తూనే ఎర్న్ చేశాను. దట్టు మొబైల్లోనే చేశాను. పిక్సెల్ ల్యాబ్లోనే నేను ఎర్న్ చేసిన ఈచ్ రూపీ పిక్సెల్ ల్యాబ్ నుండి నేను ఎర్న్ చేశాను. పిక్సెల్ ల్యాబ్ నుండి అంటే థంబ్నైల్స్ చేస్తూ క్లయింట్స్కి ఇవ్వడం. ఓకే, క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు మీరు ఎలా ఎర్న్ చేయాలి? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం నేను సెలెక్ట్ చేసిన 3 స్కిల్స్ ఏంటంటే థంబ్నైల్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్. ఈ 3 స్కిల్స్ని మీరు కొద్దిగా ఏతో నేర్చుకున్నట్లయితే నేను ఎర్న్ చేసిన ఈ 15,000 ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం మేబీ మీరు ఒక రోజులో ఎర్న్ చేయొచ్చు, అంతెందుకు ఒక గంటలో కూడా ఎర్న్ చేయొచ్చు. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, ప్రమోషన్స్ అని, వీడియో ఎడిటింగ్ అని, కంటెంట్ క్రియేషన్ అని వీళ్ళందరూ సోషల్ మీడియా మీద పడ్డారు. అంతెందుకు నేను కూడా వచ్చా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీళ్ళందరికీ థంబ్నైల్ డిజైనర్స్ కావాలి, వీడియో ఎడిటర్స్ కావాలి, అవునా కదా? ఓకే, ఇది వినండి. కంటెంట్ క్రియేషన్ కనుక మీరు కరెక్ట్గా చేస్తే అదొక్కటి చాలు, మీకు ఇన్కమ్ సోర్స్ అనేది మల్టిపుల్ వేస్ నుండి వస్తుంది. యూట్యూబ్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్, ఫేస్బుక్ ప్రమోషన్స్, ఇంకా ఇంతే ప్రమోషన్స్ నుండి మనకి ఎక్కువ ఎర్న్ అవుతుంది అనమాట. అండ్ దట్టు యూట్యూబ్లో మనకి పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అని ఇంకా చాలా వేస్ ఉంటాయి. సో కంటెంట్ క్రియేషన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిల్ అనమాట నన్ను అడిగితే. అయితే ఇప్పుడు ఈ 2026లో నువ్వు ఇంకా ట్రెడిషనల్ వేస్ని ఫాలో చేస్తాను, అలానే మనీ ఎర్న్ చేస్తాను అంటే ఎర్న్ చెయ్యొచ్చు, కాదు అనట్లేదు. కానీ దాంట్లో నువ్వు వెచ్చించిన సమయానితో పోలిస్తే దీంట్లో నువ్వు వెచ్చించిన సమయం చాలా తక్కువలో ఎక్కువ మనీ ఎర్న్ చేస్తావు. ఈ 3 స్కిల్స్ ఎలాంటివంటే నువ్వు కరెక్ట్గా నేర్చుకొని, అంటే టైం పడుతుంది, వెంటనే వచ్చేది. నువ్వు కరెక్ట్గా చేసుకుంటూ పోతే ఒక రోజులో 1,00,000 కూడా సంపాదించే అవకాశాలు వస్తాయి. అండ్ ఎస్, నేను కూడా బిగినర్నే. నేను కూడా ఈ 3 స్కిల్స్ మీద నేర్చుకోవడం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తున్నా. దట్టు ఏంటంటే మనం ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అనమాట. సో అకాడమిక్స్ని మేనేజ్ చేస్తూ ఇది నేర్చుకోవడం అనేది కొద్దిగా కష్టమే. చూద్దాం, జర్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా. కంటెంట్ క్రియేషన్ కూడా ఇప్పుడే, ఇదే ఫస్ట్ వీడియో. ముందు కూడా ఉండేది, కాకపోతే ఇది కొద్దిగా కన్సిస్టెంట్గా పెడదామని ఫిక్స్ అయ్యా. సో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. చూద్దాం, అకాడమిక్స్ని మేనేజ్ చేస్తూ దీన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ పోతాం. ఎస్, మన ఛానల్లో నాట్ ఓన్లీ మనీ రిలేటెడ్ టాపిక్స్, నేను చేసే ప్రాజెక్ట్స్ పెడుతుంటాను, చిన్న చిన్న వ్లాగ్స్ టైప్లో పెడుతుంటాను. నేను ఏదైనా హ్యాక్థాన్కి అటెండ్ అయితే హ్యాక్థాన్ వ్లాగ్స్ పెడుతుంటాను, కాంపిటీషన్స్, ఇలా నా ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఫస్ట్ వీడియో తీసాను, ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు. ఒకడైతే ఇంకా బయటే ఉన్నాడు. ఎలా వచ్చిందో తెలీదు, గట్టిగా మాట్లాడానో మిల్లి మాట్లాడానో, ఆడియో బాగా వినిపిస్తుందో లేదో కూడా తెలీదు, వీడియో క్వాలిటీ అసలు తెలీదు. సో ఎలా ఉన్నా కొద్దిగా సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా మాట్లాడాలి అని ఏమైనా నేను తప్పుగా మాట్లాడుంటే ఎలా మాట్లాడాలో నాకు కొంచెం కమెంట్స్లో చెప్తే నెక్స్ట్ వీడియో నుండి నేను డెవలప్ అవుతాను. సరే మరి జాగ్రత్త.